హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ వచ్చేసి 22,200 అబోనే ఓపెన్ అయింది. మనం ఆల్రెడీ 22,200 లెవెల్ని ఒక ఇంపార్టెంట్ లెవెల్ లాగా డ్రా చేసి పెట్టుకున్నాం. సో ఈ 22,200 లెవెల్ దగ్గర ఓపెన్ అవ్వడం వల్ల ఇనిషియల్గా ఈ లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. 22,200 ఇక్కడ నుంచి మార్కెట్ రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే 22,326 వరకు వెళ్ళింది. 22,326 అందులోనూ ఈరోజు మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఇన్ కేస్ ఆఫ్ నిఫ్టీ 50. సో ఈ హై వరకు వెళ్ళాక జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒక వీక్లీ ఎక్స్పైరీలో 100 పాయింట్స్ మాత్రమే. కానీ ఈ హై నుంచి కూడా మార్కెట్లో సివియర్ సెల్లింగ్ ప్రెషర్ అయితే చూడగలుగుతున్నాం. ఈ లెవెల్ నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ ఈరోజు రీచ్ అయిన లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ 21,960. సో లోవర్ సైడ్ ఉన్న 22,000 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ 21,960 లోని హిట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా కూడా ఈ 22,000 అరౌండే ఉంది. లాస్ట్లో కొద్దిగా బయింగ్ ప్రెషర్ వల్ల 22,045 చూపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా మాత్రం 21,995. సో ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. మార్కెట్లో సివియర్ వోల్టాలిటీ అయితే కనపడుతుంది. హై అండ్ లోస్తో కంపేర్ చేసుకున్నట్లయితే టోటల్ రేంజ్ వచ్చేసి ఈరోజు 375 పాయింట్స్ ఉంది. వెరీ హ్యూజ్ మొమెంటమ్. ఇక్కడ ఆప్షన్స్ బయర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్ ఇద్దరు కూడా నష్టపోయి ఉంటారు. బికాస్ ఒక డైరెక్షన్ అంటూ లేదు. టాప్ వెళ్ళింది 22,300 అబోవ్ వెళ్ళింది మార్కెట్, అలానే 22,000 లోవర్ సైడ్ కూడా వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 22,000 లెవెల్ దగ్గర మార్కెట్ కన్సోలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది. రేపటి మార్కెట్లో కనుక 22,000 బిలోనే మార్కెట్ ఓపెన్ అవుతుంది అంటే దెన్ మనం 22,000 లెవెల్ని యాజ్ ఏ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తాం. సో అది రేపటి మార్కెట్లో మనం చూడాల్సి ఉంటుంది. ఈ లెవెల్ నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ పైకి వెళ్తుందా లేదా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కొలాప్స్ అవుతుందా అనేది. ఒకసారి ఈ మూమెంటం మనం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం డేవైస్ క్యాండిల్లో మాట్లాడుకున్నాం కదా, 22,200 ఈ లెవెల్కి ఏబో మార్కెట్ అయితే ఓపెన్ అయింది కాబట్టి 22,200 లెవెల్ యాజ్ సపోర్ట్ యాక్ట్ చేసింది అని మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ 950 నుంచి టిల్ 115 క్యాండిల్ వరకు చూసుకుందాం. 9 to 1 అంటే 4 అవర్స్ పాటు కూడా మార్కెట్ ఈ 22,200 అబోనే స్టెబిలైజ్ అవ్వడం జరిగింది. సో ఈ 4 అవర్స్ పాటు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ 115 క్యాండిల్లో సో ఈ 22,300 దగ్గర మనకి చాలా టైం హాల్టింగ్ అయితే కనపడుతుంది. సో అన్నీ కూడా చాలా స్మాల్ క్యాండిల్స్, దట్టు అన్ని క్యాండిల్స్ని యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 30 పాయింట్స్ మాత్రమే ఉంటుంది క్యాండిల్ బాడీస్. సో అది 11:15 నుంచి 1:15 వరకు. సో 2 అవర్స్ పాటు ఈ కన్సోలిడేషన్ తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ 115 క్యాండిల్లో చాలా హ్యూజ్ క్యాండిల్ మనం చూస్తున్నాం. 22,300 నుంచి 22,100 200 పాయింట్స్ ఒక్క సింగిల్ క్యాండిల్లోనే డౌన్ సైడ్ వెళ్ళడం అయితే జరిగింది. సో అప్పటి వరకు 22,200 సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది కదా, ఈ లెవెల్ మనకి రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత మనకి డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి లోవర్ సైడ్ ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్ 22,000 లెవెల్ అండ్ ఇది కూడా సపోర్ట్ లెవెల్. ఈ రోజుకైతే ఈ లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. బట్ రేపటి మార్కెట్లో దీన్ని యాజ్ ఏ బ్యారియర్ చూస్తాం. ఇది సపోర్ట్ లాగా అయినా యాక్ట్ చేయొచ్చు లేదా రెసిస్టెన్స్ లాగా అయినా యాక్ట్ చేయొచ్చు. అది రేపటి మార్కెట్ ఓపెనింగ్ బట్టి మనం డిసైడ్ అవుతాం. సో మోస్ట్లీ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే కొద్దిగా టైం స్పెండ్ చేస్తుంది 22,000 లెవెల్ దగ్గర ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీని చూసుకున్నట్లయితే మనకి లోయర్ సైడ్ ఆల్రెడీ ఒక లెవెల్ డ్రా చేసి పెట్టుకున్నాం, దట్ ఈస్ 47,000 లెవెల్. అయితే ఇక్కడ కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్ చూసుకున్నట్లయితే 47,500. సో ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ మనం ముందుగానే అనుకున్నాం ఒక 300 పాయింట్స్ రేంజ్ ఇది ఒక కన్సోలిడేషన్ జోన్ అని. సో అలా చూసుకున్నట్లయితే మార్కెట్ ఈ కన్సోలిడేషన్ జోన్లోనే ఓపెన్ అయింది 47,600 అరౌండ్ దగ్గర. 47,600 ఇక్కడ ఓపెనింగ్. అలా ఇక్కడ నుంచి మార్కెట్ రీచ్ అయిన హై చూసుకుంటే 47,830 వరకు వెళ్ళడం జరిగింది. 47,830. సో ఇది హై. అంటే మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా స్టెబిలైజ్ అవుతూ ఒక 200 పాయింట్స్ అప్ సైడ్ కవర్ చేసిన ఎలా అయితే
నిఫ్టీ 50లో ఒక హై నుంచి మార్కెట్ కొలాప్స్ అయిపోయిందో అలానే ఇక్కడ కూడా ఈ హై నుంచి 800 పాయింట్స్ డౌన్ సైడ్ పడిపోయి ఫైనల్లీ 47,000 నియర్ బై మార్కెట్ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 47,069 ఉంది, 47,070 అని తీసుకుందాం. ఇది యాక్చువల్ క్లోజింగ్. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం 47,500 లెవెల్. సో ఇది ఒక క్రూషియల్ లెవెల్ లాగా యాక్ట్ చేయబోతుందని ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోగలిగితే 47,500 దగ్గర మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఇక్కడ కూడా 115 క్యాండిల్ ఫామ్ అయ్యే వరకు ఈ 250 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఒక రేంజ్ బౌండెడ్నెస్ని కంటిన్యూ చేసింది. సో 915 నుంచి 115 ఇందాక సేమ్ మనం నిఫ్టీ 50లో చూసినట్టే 4 అవర్స్ పాటు ఒక్కటే రేంజ్ 250 పాయింట్స్. ఎప్పుడైతే ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ నుంచి బయటికి వచ్చేసిందో ఇక్కడి నుంచి మార్కెట్ కొలాప్స్ అవుతూ 47,500 తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 47,000. సో ఈ సపోర్ట్ లెవెల్కి మార్కెట్ షిఫ్ట్ చేయడం జరిగింది. అలా స్లో అండ్ స్టడీగా ఫాలో అవుతూ మార్కెట్ క్లోజింగ్ కూడా ఈ సపోర్ట్ ఏరియా దగ్గరలోనే క్లోజ్ అయింది. సో ఇందాక మనం నిఫ్టీ 50లో మాట్లాడుకున్నట్టే ఈ 47,000 లెవెల్ మనకి సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రేపటి మార్కెట్లో కనుక ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే 47,000 లెవెల్ని మనం యాజ్ ఎ రెసిస్టెన్స్ గమనిస్తూ ఉంటాం. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ 47,000 లెవెల్ని టచ్ చేసి మళ్ళీ రీబౌన్స్ అయితే రావాలి. సో చూద్దాం రేపటి మార్కెట్లో ఓపెనింగ్ బట్టి ఏదనేది డిసైడ్ అవుతాం. సో ప్రెసెంట్ 47,000ని యాజ్ ఎ బ్యారియర్గా ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాం. అలానే నిఫ్టీ 50లో 22,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ని గమనిస్తున్నాం. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.